ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. అనకాపల్లి బాలికల పాఠశాలలో తీవ్ర నీటి సంక్షోభం. 600 మంది విద్యార్థుల ఆందోళన. జీవీఎంసీ వర్కర్ను వెనక్కి తీసుకోవడంతో తలెత్తిన ఇబ్బందులు. స్పందించిన కార్పొరేటర్. అనకాపల్లిలోని వేల్పుల వీధిలో ఉన్న జీవీఎంసీ బాలికల ఉన్నత పాఠశాల తీవ్ర సమస్యల వలయంలో చిక్కుకుంది. సుమారు 600 మంది విద్యార్థులు చదువుతున్న ఈ పాఠశాలలో గత 20 ఏళ్లుగా పనిచేస్తున్న జీవీఎంసీ వర్కర్ను అధికారులు ఉన్నట్టుండి వెనక్కి తీసుకోవడంతో పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. పాఠశాలలో అత్యవసర సేవలు అందించే సిబ్బంది లేకపోవడంతో విద్యార్థినులు కనీస సౌకర్యాలకు దూరమయ్యారు. ముఖ్యంగా తాగునీటికి, మధ్యాహ్న భోజన సమయంలో అవసరమైన నీటికి, అలాగే మరుగుదొడ్లలో వాడకానికి నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిపై విద్యార్థినుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను వారు వెంటనే స్థానిక వార్డు కార్పొరేటర్ శ్రీమతి జాజుల ప్రసన్నలక్ష్మి రమేష్ గారి దృష్టికి తీసుకెళ్లారు. తల్లిదండ్రుల ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన యువజన విభాగ అధ్యక్షులు జాజుల రమేష్ పాఠశాలను స్వయంగా సందర్శించారు. ఆయన విద్యార్థులతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న తాగునీటి మరియు పారిశుధ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జాజుల రమేష్ గారు ఈ విషయాన్ని జీవీఎంసీ కమిషనర్ చక్రవర్తి గారి దృష్టికి తీసుకెళ్లారు. 600 మంది బాలికలు ఉన్న పాఠశాలలో ఇటువంటి పరిస్థితులు తలెత్తడం దారుణమని, సమస్యను వెంటనే పరిష్కరించకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని ఆయన కమిషనర్కు వివరించారు. తక్షణమే జోక్యం చేసుకుని పాఠశాలకు అవసరమైన సిబ్బందిని తిరిగి కేటాయించి నీటి సమస్యను పరిష్కరించాలని ఆయన కోరారు. మేము ఈరోజు అనకాపల్లి పట్టణ జీవీఎంసీ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో ఉన్నాము. గత 3 రోజుల క్రిందట ఇక్కడ పిల్లల తాలూకా పేరెంట్స్ పిల్లలు ఫోన్ చేసి మేము తాగడానికి మంచినీళ్ళు కానీ, వాష్రూమ్స్కి వాటర్ కానీ, మిడ్ డే మీల్స్కి అందించే వాటర్ కానీ ఇక్కడ సమస్య చాలా ఎక్కువగా ఉంది, మాకు చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పి పిల్లలు వాళ్ళ తాలూకా పేరెంట్స్ కూడా ఫోన్ చేస్తే మేము రావడం జరిగింది. వచ్చిన వెంటనే పిల్లల్ని అడగడం జరిగింది, ఏంటి మీ ప్రాబ్లం అని చెప్తే ఈ రకమైన డ్రింకింగ్ వాటర్ సమస్య ఉందని చెప్పారు, బాత్రూమ్స్కి వెళ్తే అక్కడ వాటర్ రాలేదని చెప్పారు, మిడ్ డే మీల్స్కి కూడా సమంగా వాటర్ అందక ఆ భోజనం కూడా మీకు సమంగా అందలేదని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. వీళ్ళ దగ్గర ఈ సమస్యలన్నీ తెలుసుకున్న తర్వాత ప్రధాన ఉపాధ్యాయులైన రుద్రారాణి మేడం గారి దగ్గరికి వెళ్ళి అడిగితే ఇష్యూని ఏమి లేదండి, జీవీఎంసీ నుంచి మాకు 2 స్టాఫ్ని ఇచ్చారు, అది అనాదిగా 20 సంవత్సరాలుగా ఇక్కడ చేయడం జరుగుతుంది, కానీ ఉన్నట్టుండి ఇద్దరు కూడా మమ్మల్ని కమిషనర్ గారు పిలిచారని చెప్పి వాళ్ళు ఇక్కడ నుంచి మాకు తాళాలు ఇచ్చేసి వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు కనీసం మాకు వారం రోజుల ముందో లేదా నెల రోజుల ముందో చెప్తే మేము ఆ వాళ్ళ తాలూకా ఎక్కడ వాటర్ ఆన్ చేయాలి, ఏ వాళ్ళు ఇప్పాలి, మినరల్ వాటర్ ఏంటి, డ్రింకింగ్ వాటర్ ఏంటి, వాటర్ ఏంటి, వాడుకునే వాటర్ ఏంటి, ఇవన్నీ కూడా మాకు చెప్పకుండా మరి ఇప్పటి వరకు వాళ్ళే రన్ చేసి సడన్ గా వెళ్ళిపోవడంతో ఈ సమస్య ఉత్పన్నం అయ్యిందండి అని చెప్పడం జరిగింది. ఆవిడ కూడా వెళ్ళి కమిషనర్ గారికి విషయం కూడా చెప్పడం జరిగింది. సుమారుగా ఈ స్కూల్లో 500 నుంచి 600 మంది బాలికలు చదువుకుంటున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆవిడే చెప్పడం జరిగింది. అలాగే నేను కూడా స్వయంగా వెళ్ళి కమిషనర్ గారిని కూడా కలిసి ఇక్కడ సమస్యను చెప్తే ఆయన అయ్యో మీ గురించి కాదు కదండి, పిల్లల గురించే కదా అని చెప్పి చెప్పడం, నేను వెంటనే సమస్యని సాయంత్రం కల్లా పరిష్కరిస్తానని చెప్పి నిన్న సాయంత్రం పంపించలేదు, ఈ రోజు ఉదయానికి కూడా పంపించకుండా మరి కమిషనర్ గారు ఎందుకు ఇంత అలసత్వం వహిస్తున్నారు అంటే, ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలంటే మీకు ఎందుకు అంత చులకన భావం? ఏం వాళ్ళు పిల్లలు కదా? నారాయణ చైతన్య స్కూల్లోనో లేకపోతే ఇంకా ప్రైవేట్ స్కూల్లో చదివే వాళ్ళే పిల్లలేనా? మీకు వీళ్ళు బాధపట్టదా? కోతవేడు దూరంలో ఉన్న ఈ స్కూల్ తాలూకా సమస్యను మీరు పరిష్కరించలేకపోయారు, కానీ ఇంకా అనకాపల్లి జోన్ లో ఉన్న ఎన్నో సమస్యలు, పేదవాడు బడ్డీలు గిడ్డీలు లాగీస్ మీద ఉన్నంత శ్రద్ధ ఈ పేద విద్యార్థుల మీద, వీళ్ళు పడుతున్న ఇబ్బందుల మీద మీకు ఎందుకు కనిపించలేదు? మేము చెప్పాము సార్ ఈ రకంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్తే మరి నిన్న మీరు ఆ రకంగా మాట్లాడిన వారు ఈ రోజుకి కూడా సమస్య పరిష్కరించకపోతే వీళ్ళందరినీ తీసుకొని మీ కమిషనర్ ఆఫీస్కి రమ్మంటారా?
ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఎందుకనంటే మేము మాట్లాడేది విద్యార్థుల గురించి. అంటే ఓటు హక్కు లేదు కదా అని చెప్పి మీరు చులకనగా చూసి ఇప్పుడు ఉన్న పాలకులు కూడా చులకనగా చూస్తే రేపు భవిష్యత్తులో మీరు చాలా సమస్యలు ఎదుర్కొంటారు. వాళ్ళకి నేర్పవలసింది ఉన్నతమైన విద్యను అందించాలి, ఉన్నత విలువలు నేర్పించే ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు అనే పథకం ద్వారా ఈ స్కూళ్ళన్నింటినీ వాతావరణాన్ని మార్చి వాళ్ళందరికీ కార్పొరేట్ ధీటుగా స్కూళ్ళు అందించి విద్యను అందించి వాళ్ళకి ట్యాబ్స్ అందించి వీళ్ళు జాతీయ స్థాయిలోనే మాట్లాడే విధంగా పోటీ పడే విధంగా ఈ రోజు ఇంగ్లీష్ మీడియాన్ని కూడా బలోపేతం చేయాలని ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు తలపించి ఈ పేద విద్యార్థుల గురించి ఎంతో తలపిస్తే ఈ రోజు వాళ్ళకి మంచినీళ్ళే ఇవ్వలేకపోతున్నారు. మీరు ఉన్నత విద్య ఏ రకంగా అందిస్తారు? లోకేష్ గారు మీరే విద్యాశాఖ మంత్రి, మీరు విద్యాశాఖ మంత్రో తెలీదు, అసలు మీరు దేని శాఖ మంత్రో తెలియట్లేదు. మీరు ఊరంతా తిరుగుతున్నారు, దేశాలు తిరుగుతున్నారు, రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించేస్తామని చెప్పి కబుర్లు చెప్తున్నారు తప్ప కనీసం ఉన్నత విద్యలు అందించే ఈ స్కూల్ని కూడా మీరు పట్టించుకోలేని శాఖను మీరు భరిస్తూ మీరు ఏదో ఐటీ శాఖని దేశాన్ని ఉద్ధరించేద్దాం, రాష్ట్రాన్ని ఉద్ధరించేద్దాం తిరిగితే సరిపోదు. అసలు మీకు ఈ పిల్లల మధ్య ఏ రకమైన బాధ్యత ఉందో ఈ విధానాలు చూస్తే అర్థమవుతుంది. కాబట్టి గత 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు కార్యక్రమంలో స్కూల్ని ఎంతో అభివృద్ధి చేశారు. అప్పుడు వాటర్ అవని, లేదంటే వాష్రూమ్స్ అవనండి, లేదంటే మిడ్ డే మీల్స్ అవని అన్ని కూడా చాలా అద్భుతంగా ఉండేవి లాస్ట్ గవర్నమెంట్ లో. ప్రెసిడెంట్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో పిల్లలు కనీసం వాష్రూమ్స్ కి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. అలాగే మిడ్ డే మీల్స్ మధ్యాహ్నం భోజన పథకం కూడా ఉడికి ఉడకలేని అన్నంతో పిల్లలు తింటున్నారని పిల్లలు తెలియజేస్తున్నారు. అలాగే తాగునీరు కూడా వాళ్ళకి సరిగ్గా లేదని చెప్పి పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే పిల్లల తల్లిదండ్రులు కూడా దీనికోసం చాలా బాధపడుతున్నారు. ఈ యొక్క జీవీఎంసీ హై స్కూల్ ఎప్పటి నుంచో అంటే జిల్లాలోనే టాప్ ర్యాంకులు ఉన్న హై స్కూల్ ఇది. దీని మీద కమిషనర్ గారు, కూటమి ప్రభుత్వం కూడా దృష్టి సారించి తక్షణమే దీని మీద ఈ యొక్క సమస్యలు పరిష్కరిస్తారని కోరుతున్నాం.